హలో అండి, అంబ్రిల్లా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే ఎక్కువ క్లాత్ పడుతుంది అనే విషయం మనందరికీ తెలుసు. కానీ తక్కువ క్లాత్ ఉన్నప్పుడు కూడా అంబ్రిల్లా హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో నేను ఏమని చెప్తున్నాను, నాకు ఇక్కడ క్లాత్ తక్కువ ఉంది అని చెప్తున్నాను కదా, అందుకోసం నేను ఇక్కడ పేపర్ పైన కట్ చేస్తాను. చూడండి, పేపర్ పైన కట్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా క్లాత్, దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఈ కార్నర్స్ అనేవి మన సైడ్ ఉంది, ఓపెన్ పార్ట్ అనేవి ఆపోజిట్లో ఉంది. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి ఇదిగోండి ఏదో ఒక కొలతతో తీసేసుకుంటున్నా. నేను ఎంత 4 ఇంచులు తీసేసుకుంటున్నా. ఇదిగోండి 4 ఇంచులకి ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా అందాద కొద్దీ 4 ఇంచులు తీసేసుకొని ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం కదా. ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మనకు కావాల్సిన బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత వచ్చింది, ఇదిగోండి మనం ఫిట్టింగ్ వరకు 6.2 ఇంచులు, ఇక్కడ వరకు పాదొక్క 7 ఇంచులు వచ్చింది. అవునా, ఇదిగోండి ఇక్కడ నుండి 6.2 ఇంచులు, 6.2 ఇంచులు ఫిట్టింగ్తో కలిపితే ఎంత వచ్చింది మనకి 7.2 ఇంచులు. ఇక్కడ సరిపోయిందా, సరిపోలేదు. అప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు 4 ఇంచులు తీసేసుకున్నాం కదా, కొంచెం ఎక్కువ తీసేసుకుందాం. 4.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకుందాం. ఇదిగోండి సేమ్ ఇంత కుంతులానే 4.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకుంటూ వచ్చేసేయండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మళ్ళీ 6.2 ఇంచులకి మార్క్ తీసేసుకోండి. ఇదిగోండి 6.2 ఇంచులు, ఇక్కడ వరకు కలిపితే 7.5 ఉంది, సరిపోతుంది. ఓకే, ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన హ్యాండ్స్ యొక్క పొడుగు మనకి ఎంత కావాలి అంటే అంత తీసేసుకోండి. నాకు వచ్చేసి హ్యాండ్స్ యొక్క పొడుగు 4.5 ఇంచులు కావాలి. ఇదిగోండి ఇక్కడ 4.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఇక్కడ కూడా 4.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి చూసుకుంటే 4.5 ఇంచులు వచ్చేసింది కదా, సేమ్ మళ్ళీ ఇక్కడ టేప్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటే ఎంత వచ్చింది, 9.2 ఇంచులు వచ్చింది. మళ్ళీ 9.2 ఇంచులకి రౌండ్గా కట్ చేసి మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ కార్నర్లో మాత్రం టేప్ అదే ప్లేస్లో పెట్టుకోవాలి, చేంజ్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం కదా, దీన్ని కట్ చేసేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు చూస్తే కనుక ఇది వచ్చేసి మీకు ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని ఇదే విధంగా పెట్టేసుకున్న తర్వాత దీన్ని సేమ్ ఇదే విధంగా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇటు సైడ్కి ఇది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత ఉంది, 4.5 ఇంచులు ఉంది కదా, కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఎక్కడి వరకు వచ్చింది, ఇక్కడ వరకు వచ్చేసింది. ఇప్పుడు ఈ పాయింట్ నుండి జస్ట్ రౌండ్ చేసేసుకుంటూ ఈ పాయింట్ని కలిపేసేసుకోండి. మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, కుచ్చులు అనేవి మంచి నిల్చుంటాయి. ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆర్మోల్ ఉంది కదా, ఈ ఆర్మోల్ సైడ్ కూడా కిందికి కొంచెం అట్లా 1/2 ఇంచు డౌన్ చేసేసుకోండి. ఓకే, ఈ విధంగా తీసేసుకుంటే మీకు వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఈ షేప్లో కనిపిస్తాయి. కానీ ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ మిడిల్లో కట్ చేసేసుకోండి. ఈ మిడిల్లో కట్ చేసేసుకుంటే మనము 2 చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇదొక హ్యాండ్, ఇదొక హ్యాండ్ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కట్ చేసేసుకుందాం. సో ఇక్కడ క్లాత్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంది, అందుకోసమే నేను పేపర్ పైన ఇదిగోండి ఈ విధంగా పిన్స్ అయితే పెట్టేసుకున్నాను. పిన్స్ పెట్టుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకుందాం. ఇక్కడ చూస్తే మీకు ఇవైతే 2 వరుసలు ఉన్నాయి. అవునా, ఒకవేళ మీకు డబుల్ లేయర్ కావాలి, ఇంకొక లేయర్ కూడా కావాలి అని అనుకున్నప్పుడు క్లాత్ అనేది ఇదే విధంగా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎంత ఉంది, 4.5 ఇంచులు ఉంది కదా, మీకు ఇంకెంత తక్కువ కావాలి, ఇది 4.5 ఉంది, ఇంకొక లేయర్ 3 ఇంచు కావాలి అనుకోండి. ఇక్కడ 3 ఇంచు పెట్టేసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ మాత్రం సేమ్ ఉంటుంది. ఇది వచ్చేసి దీనిపైన ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ సేమ్ అదే విధంగా ఇంకొక లేయర్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ 2 కూడా
కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం పేపర్ అటాచ్ చేసుకున్నాం కదా, అది లీవ్ చేసేసి ఒకటి పెద్దది ఒకటి చిన్నది కలుపుకుంటూ చంక భాగంలో స్టిచ్ అయితే వేసేసుకోండి. చంక సైడ్ స్టిచ్ వేసేసుకోండి. అంతకంటే ముందు మీకు ఇక్కడ ఓవర్లాక్ చేసేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ప్రజెంట్ నా దగ్గర ఓవర్లాక్ మిషన్ లేదు కాబట్టి నేను ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసినాను. మిడిల్లో కచ్ మార్క్ పెట్టేసుకొని ఇక్కడ మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా బాడీ, ఈ బాడీకి షోల్డర్ దగ్గర కచ్ మార్క్ వచ్చే విధంగా పెట్టేసుకొని నార్మల్ హ్యాండ్స్ ఏ విధంగా జాయిన్ చేసేసుకుంటామో అదే విధంగా జాయిన్ చేసేసుకోండి. ఇక్కడ మొత్తం క్లోజ్ కూడా పెట్టేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ చిన్నపిల్లలు కదా కొంచెం లూజ్ ఉండాలి అనే ఉద్దేశంతో నేను చంక యొక్క కింది భాగంలో ఈ విధంగా ఫ్రీగా పెట్టేసుకున్నాను. సో మీకు సేమ్ లుక్ వస్తుంది, కాకపోతే గేర్ అనేది తక్కువ ఉంటుంది. చూడండి ఇప్పుడు మీకు చూడడానికి ఏ విధంగా కనిపిస్తుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.